పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం గృహ నిర్మాణ రంగం పైన తీవ్ర ప్రభావం. పేదోడి కళ సొంతిల్లు. గృహ నిర్మాణంలో ఏది చేయాలన్నా ఈ సమయం సరైనదేనా? యువతరంగం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యువతరంగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మరిన్ని విశ్లేషణతో మేము ముందు నిరంతరం కొనసాగుతాం. పేదోడి కళ సొంతిల్లు. మధ్యతరగతి వ్యక్తి కళ సొంతిల్లు. బిల్డర్ కళ అపార్ట్మెంట్లు కట్టి, ఇండ్లు కట్టి అమ్మడం, వ్యాపారంలో లాభాలు ఆర్జించడం. మరి ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నటువంటి పేదోడు కానీ, మధ్యతరగతి కానీ, ఓ వ్యాపారవేత్త కానీ ఇప్పుడు ఈ సమయంలో కట్టొచ్చా? ఇల్లు కడితే ధరలు నియంత్రణలోనే ఉన్నాయా? గృహ నిర్మాణంలో ఏది చేయాలన్నా ఈ సమయం సరైనదేనా? గృహ నిర్మాణానికి ఉపయోగిస్తున్నటువంటి సామగ్రి ఏదైతుందో వాటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయా? ఈ అన్నిటికీ ఆలోచిస్తే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం గృహ నిర్మాణ రంగం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో జరుగుతున్నటువంటి యుద్ధం మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తి పైన, పేదవాడిపైన, వ్యాపారవేత్తలపైన తీవ్ర ప్రభావం చూపించి వాళ్ళను బెంబేలెత్తిస్తుంది. వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో ఇల్లు కట్టాలని వచ్చినటువంటి ఆలోచన కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నెల రోజుల క్రితం గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి ధరలు, ఇప్పుడు ధరలు కనుక చూసినట్లయితే 20 నుంచి 50% ధరలు పెరిగినాయి. ఆ ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. దానికి గల కారణం అక్కడి నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో ఆ ముడి చమురు ప్రభావమే ఈ ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ ధరల పెరుగుదలతోటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిజంగా ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి కావాల్సినటువంటి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, కలర్స్ కానీ, ఇవి ఏవైనా కానీ ఇప్పుడు 20 నుంచి 50% ధరలు పెరిగి అవి కూడా చాలా ఇబ్బందికరంగా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పెయింటింగ్ ఏదైతే ఉందో కలర్స్, ఆ కలర్స్లో అక్కడ నుంచి రావాల్సినటువంటి ఒక ముడి చమురు ఉంటుంది. ఆ ముడి చమురు కలిపి, ఆ ముడి పదార్థాన్ని కలిపి కలర్స్ని తయారు చేస్తారు. అది రాకపోవడం వల్ల ఉన్నదానికి రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ కూడా దొరకడం లేదు. అంతేకాదు స్టీలు, సిమెంటు, ఈ కలర్స్, ఈ రవాణా ఏదైతే ఉందో ఆ రవాణా వల్ల ముడి చమురు ఏదైతే ఉందో దాని ధరల ప్రభావాన్ని చూసి ఈ రవాణా ఛార్జీలను పెంచి ఉన్న సామాను పైన ధరలు పెరగడం జరుగుతుంది. అంటే స్టీలు నెల రోజుల క్రితం పలిగిన ధరకు ఇప్పుడు ఒక 20 నుంచి 50% ధర పెంచి అమ్ముతున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది భారంగా మారింది. ఇవి తీసుకురావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వాడికి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ధరలను ప్రభావం దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ రవాణా ఏదైతే ఉందో ఆ ధరలను పెంచి, ఆ ధరలను పెంచిన తర్వాత అక్కడ వచ్చిన వ్యాపారి తనకు గల లాభాన్ని చూసుకొని దాన్ని పెరిగిన ధరకు అమ్మడం జరుగుతుంది. అంతేకాదు శానిటరీ, మార్బుల్స్, గ్రానైట్స్, టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ధరలు పెరగడం జరిగింది. వాటి ధరలు కూడా ఎంత? 30% ధరలు పెరిగింది. 30% ధరలు పెరిగితే గృహ నిర్మాణం చేపడుతున్నటువంటి వ్యక్తి పైన ఎంత ప్రభావం చూస్తుందో చూడండి. మెర్బీ సిరామిక్ పరిశ్రమ మూతపడింది. ఈ పరిస్థితిని తట్టుకోలేక మూతపడితే ఈ టైల్స్ ఏవైతే ఉందో, సిరామిక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాలి కాబట్టి, విదేశాల నుంచి రావాలి కాబట్టి ఆ విదేశాల నుంచి తీసుకొచ్చుకునే క్రమంలో ఆ రవాణా ఏదైతే ఉందో ఆ షిప్ల ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా వచ్చిన ఆ రవాణా ఛార్జెస్ ఏదైతే ఉందో ఆ రవాణా ఛార్జీలు పెంచి 30% ధరలు పెంచి అమ్మడం జరుగుతుంది. నెల రోజులకే 30% ధరలు పెడితే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఒక నిర్మాణం అనేది ఒక 6 నెలల నుంచి ఏడాది జరుగుతుంది. ఆ ఏడాదిలో ఎప్పుడు ఏ రేట్లు ఎలా పలుకుతాయో తెలియడం లేదు. సిమెంట్ నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు. స్టీలు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు. పోనీ నిన్నటికి ఇవాళకి ఏమన్నా 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పెరిగిందంటే కాదు, వందలలో పెరుగుతుంది. ఆ 100 వేలలో అవుతుంది. అవసరం కొద్ది లక్షలకు మారుతుంది. కాబట్టి ఈ పెరిగిన ధరలు ఏదైతే ఉందో
గృహ నిర్మాణ రంగం పైన ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు కలవరపాటుగా మారింది. అదేవిధంగా సొంతింటిని కట్టుకుందాం అనుకున్నటువంటి మధ్యతరగతి పేదవాడికి కూడా ఇబ్బందికరంగా మారింది. లాభాలు ఆర్జించినటువంటి వ్యాపారవేత్త దాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ పేదవాడు మధ్యతరగతి వాడు దాన్ని కట్టుకోవాలి కాబట్టి దానికి అధిక ధరలకు కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది. కాబట్టి పశ్చిమాసియా యుద్ధం భారతదేశం కానీ పల్లెల్లో కానీ ఎక్కడ కానీ ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రతి మనిషి పైన ఈ యుద్ధం యొక్క ప్రభావం కనిపిస్తుంది. అందుకే గృహ నిర్మాణ రంగం ఏదైతే ఉందో ఆ నిర్మాణం చేపట్టేవారు ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అధిక ధరలకు కొనుగోలు చేసి కట్టుకోవడం కంటే ఉన్నదానిలో తృప్తిగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.